అసలు ఈ బెనిఫిషియల్ అనేది కరెక్టేనా? ఎందుకు కాదు? ఆ వర్డ్ దానికి యూజ్ చేయడం అవును. ఈజ్ అప్రోప్రియేట్? బెనిఫిట్ షో ఎవరి కోసం? అంతేనా? ప్రొడ్యూసర్స్ కోసం. మళ్ళీ ఎక్కువ మాట్లాడుకో నాలాంటి వాడు తిక్కోడు. నేను మాట్లాడు విను, బెనిఫిట్ షో మీకోసం. మీకు అంత అద్భుతమైన చిత్రరాజాన్ని అందిస్తున్నాం, నేషనల్ అవార్డు ఇస్తాం. అటువంటి గుణగణాలు ఉన్న వాళ్ళకి, అటువంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసిన వాళ్ళకి, ఛత్రపతి శివాజీను తర్వాతనేమో ఇంకోటి కాకుండా ఒక చందనపు స్మగ్లర్కి క్రియేట్ చేసి పాటలు గిట్లని చేసేస్తే ఎలాగా పోలీసులు చిత కొడేయచ్చు, ఎలా అని లా నుంచి ఎస్కేప్ కావచ్చు, ఎలా వేల వేల కోట్లు సంపాదించవచ్చు అని అద్భుతంగా చెక్కిన వాళ్ళ ప్రతిభకి అలాగే ఇవ్వంటానికి నాకు అవకాశం ఉంటే పాపం ఆ సమయంతకు నాట్యమయూరని బిరుదోటి ఆ పాట రాసిన చంద్రబోస్కి కాళిదాస సమ్మానం అని ఇవన్నీ ఇవ్వాలి కదా. మరి వాళ్ళని ఎందుకు తప్పడతాం మనం? నేనేగా చూసింది, మనం కూడా అట్లా నేను చూస్తున్నా, ఆ తర్వాత చూస్తున్నా. మంచి వాళ్ళు ఎందుకు చూస్తాం మనం? ఎందుకు తీయాలి మరి? మీరు చెప్పండి ఎందుకు తీయాలి? అందరూ అదే అన్నారు. తమ్మారెడ్డి అదే అంటాడు, దాసర్ గారు అదే అన్నారు. నాకు తెలిసి నేనే మన నాగేశ్వరరావు గారు అన్నప్పుడు, ఆయన అన్నప్పుడు విన్నా. రుద్రవీణకి చిరంజీవి గారు దర్పణం వింటాడు. రుద్రవీణ ఫస్ట్ ఆడమ్మా నెల్లూరులో దూబగుంటాను సొమ్మ దాంట్లో ఏదంటే మహిళా సారా ఉద్యమం కంటే ముందు తీశాడు ఆయన. సుడిగుండాలు తీశారు. ఎగ్జాక్ట్లీ. వై షుడ్ టెల్ మీ? దాయి దామంటే కోట్లు వస్తున్నాం అని బయలుదేరుతారు. వస్తున్నా కానీ ముందే మీరు ఆటంటే మేము ఉన్నాం. సో ఇప్పుడు ఇందాకన్నది అది బ్లేమ్. కొన్ని టోటల్గా అందరినీ వాళ్ళని అనేది చేద్దాం, ఇటు ప్రేక్షకులను అందరినీ తిడదాం, అటు వాళ్ళని అందరినీ తిడదామంటే శంకరాభరణం వచ్చినప్పుడు కొన్ని వందల వేల సంగీతపు స్కూళ్ళు వచ్చాయి. స్వర్ణకమలం వచ్చినప్పుడు కొన్ని వందల వేల డాన్స్ స్కూల్స్ వచ్చినాయి. ఎక్కడ పారామీటరు ఏది కరెక్టు? ఇంపాక్ట్ఫుల్గా చెప్పడంలో విజువల్ మీడియా కదా. విజువల్ మీడియా అయినప్పుడు ఇలా గుచ్చినట్టు